అందరికీ నమస్కారం. తెలుగు లహరి బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో నేనొక మెంబర్‌ని. బ్రిస్బేన్‌లో జరిగే తెలుగు లహరి టీమ్ మెంబర్స్‌లో కొత్తగా జాయిన్ అయ్యే మెంబర్స్‌కి ఈ ఒడాసిటీ ఎలా యూజ్ చేయాలి అని మాన్యుయల్స్ తయారు చేయడం కంటే ఇలా వీడియో తయారు చేస్తే అందరికీ సులువుగా ఉంటుందని మేము చేసే ఒక చిన్న ఇనిషియేటివ్ ఇది. ఆహ్, ఈ ఈ ట్యుటోరియల్ మనకి ఈ ఒడాసిటీ ఎలా యూజ్ చేయాలో చెప్పేందుకు ఒక 5 మినిట్స్ క్లిప్పింగ్ అండి. అయితే ఒడాసిటీ ఏయుడిఏసిఐటివై ఒడాసిటీ ఈజ్ అ సాఫ్ట్‌వేర్ వి యూజ్. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ అండి. జనరల్‌గా గూగుల్‌లోకి వెళ్ళి ఒడాసిటీ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే యూ కెన్ జస్ట్ డౌన్‌లోడ్ దిస్ సాఫ్ట్‌వేర్ ఇంటు యువర్ కంప్యూటర్. ఒక్కసారి డౌన్‌లోడ్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద సింబల్ అండి. నేను విండోస్ 7 యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఐ హావ్ పిన్డ్ దిస్ సాఫ్ట్‌వేర్ ఆన్ టు మై టాస్క్ బార్ అనమాట. ఎలా డౌన్‌లోడ్ చేయాలి నేను కూడా యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఫీల్ ఫ్రీ టు బ్రౌజ్ ఇట్ ఆర్ లేకపోతే నేను కూడా ఒక చిన్న ట్యుటోరియల్ చేయమంటే ఐయామ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. అయితే ఈ ఒడాసిటీ ఫీల్ ఫ్రీ టు ప్లే విత్ ది సాఫ్ట్‌వేర్ అండి. చాలా మంచి సాఫ్ట్‌వేర్ ఇది. సో, ప్రొఫెషనల్స్ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఇది. దిస్ సాఫ్ట్‌వేర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం మాట్లాడడానికి, వాయిస్ రికార్డ్ చేయడానికి, వాయిస్ ఎడిట్ చేయడానికి, అలాగే మన సాంగ్స్ అన్నీ కలిపి రికార్డింగ్, మిక్సింగ్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ వాడతామండి. యాస్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద హోమ్ స్క్రీన్. దిస్ ఈస్ ఒడాసిటీ స్క్రీన్. జనరల్‌గా మనం అక్కడ మౌస్ పెట్టంగానే, కర్సర్ పెట్టంగానే మీకు అది చెప్తున్నది పాజ్, ప్లే, ద నార్మల్ బటన్స్. ఇప్పుడు ఒకసారి రికార్డ్ చేసి చూద్దాం. ఎలా కనిపిస్తుందో దెన్ ఐ విల్ షో యూ హౌ ద ట్రాక్స్ అండ్ ఎవ్రీథింగ్ లుక్ లైక్. ఓకే. సో లెట్ us see the record button. Hello and welcome to Telugu Lahari. You are listening to 98.1 FM. స్టాప్. సో నేను జనరల్‌గా రికార్డ్ నొక్కాను. స్టాప్ నొక్కేసాను. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు లిసన్ టు ఇట్ నేను ఒకసారి మళ్ళీ వినాలనుకుంటే నేను మళ్ళీ ప్లే నొక్కుతున్నాను. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు లహరి. యు ఆర్ లిస్టెనింగ్ టు 98.1 FM. సో ఇప్పుడు చూసారు కదా! దిస్ ఈస్ ద వాయిస్ మాడ్యులేషన్స్ అండ్ ఫ్లక్చుయేషన్స్ అండి. నా వాయిస్ అలా రికార్డ్ అయింది. సో ఎక్కడైతే పైకెళ్ళిందో దట్ ఈస్ రికార్డెడ్ యాస్ ఎ బిట్ థిక్కర్ వాయిస్. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు లహరి. సో మీరు ఇలా చేస్తున్న కొద్దీ మీకు అండర్‌స్టాండ్ అవుతూ ఉంటుందండి. ద ఇంపార్టెంట్ థింగ్స్ హియర్ టు నోటీస్ మనం సపోజ్ ఇది కొంచెం లేట్‌గా అయింది చూసారా? అది కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే హలో అండ్ వెల్కమ్ టు తెలుగు. సో యూ హ్యాడ్ దట్ 1 సెకండ్ గ్యాప్. ఆ 1 సెకండ్ గ్యాప్‌ని మనం తీసేయాలి అంటే ఆల్ ఐయామ్ డూయింగ్ ఈస్ చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ పెద్ద ఐ సింబల్ లాంటిది వచ్చింది. సో దిస్ ఈస్ వేర్ ఇక్కడ ఐ సింబల్ వచ్చిందండి. సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసే ఐకాన్స్ ఏమేంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ ఐ సింబల్‌ని గనక ఎక్కడో ఒక చోట మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత మీ యొక్క కీబోర్డ్ మీద డిలీట్ బటన్ అన్నా నొక్కొచ్చు. లేకపోతే గనక ఇక్కడ ఎడిట్ బటన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ మైక్రోసాఫ్ట్ విండోస్ లాంటి కీసేనండి. సో యూ కెన్ ఈదర్ డిలీట్ ఇట్ ఆర్ సే కంట్రోల్ కే. సో డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసిన తర్వాత చూసారా? 1 సెకండ్ గ్యాప్ లేదు. మీకు ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే సపోజ్ నేను ఇక్కడ ఒక ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వింటే ఆ యొక్క వాయిస్ కంప్లీట్‌గా ఉండదు. చూసారా అక్కడ? సో మనం ఎప్పుడైతే అంటామో అవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చనమాట. సో దిస్ ఈస్ టు రికార్డ్ వాయిస్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ట్రాక్ అంటారు. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు రికార్డ్ నెక్స్ట్ ట్రాక్ నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాననమాట. సారీ దట్ డిడ్ంట్ వర్క్. ఎందుకంటే మనం కర్సర్ అనేది లాస్ట్‌లో తీసుకెళ్ళాలి. సో ఐ విల్ షో యూ హౌ నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఐ విల్ క్రాస్ ఇట్. ఈ కర్సర్ అనేది ఇక్కడికి తీసుకెళ్ళి దెన్ ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ ఇట్. సో ఈ యొక్క ఎండ్ బటన్స్ అనమాట. ఐ వాంట్ టు గో టు ఎండ్. ఇప్పుడు రికార్డ్ చేస్తే చూద్దాం ఎలా అవుతుందో. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది 2 డిఫరెంట్ రికార్డింగ్స్ అండి. సో మనం ఫస్ట్ నుంచి చూస్తే గనక ఐల్ గో ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు మొత్తం కూడా ఒకేసారి ఇప్పుడు ఇప్పుడు చూసారా? విల్ ఫస్ట్ లిసన్ టు ఇట్. హలో అండ్ వెల్కమ్ టు యు ఆర్ లిస్టెనింగ్ టు 98.1 FM. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ యామ్ డిలీటింగ్ దిస్ లైన్.
ఎందుకంటే చాలా ఎక్కువగా గ్యాప్ వచ్చేసింది అక్కడ. అలాగే ఐఎమ్ డిలీటింగ్ దిస్ లైన్. ఓకే. సో ఇప్పుడు చూసారా, ఈ యొక్క ట్రాక్కి ఈ యొక్క ట్రాక్కి చాలా తేడా ఉంది. సో ఐ వాంట్ టు పుల్ దిస్ ట్రాక్, ఈ ట్రాక్ని ఇన్ లైన్ విత్ దిస్ లైన్ చేస్తున్నాను. దానికి ఏం చేయాలంటే నేను ఇది ప్రెస్ చేస్తున్నాను, టైమ్ షిఫ్ట్ టూల్. ఇది చూసారా, ఇక్కడ టైమ్ షిఫ్ట్ టూల్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఈ యొక్క ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని లాగుతున్నాను అనమాట. దెన్ ఇప్పుడు చూసారా, ఆ ఎల్లో లైన్ వచ్చింది. సో ఇట్ విల్ ఆల్ బికమ్ ఇన్ వన్ లైన్. ఇప్పుడు చూడండి. హలో అండ్ వెల్కమ్ టు యూఆర్ లిస్నింగ్ 98.1 FM. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలా వచ్చేసిందండి. దెన్ యూ కెన్ కీప్ ఆన్ రికార్డింగ్ అనమాట. రికార్డ్ చేసుకుంటుంటే ఒక్కొక్క ట్రాక్ ఇలా ఒక ట్రాక్ కింద ఒక ట్రాక్ ఇలా యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐ విల్ షో యూ హౌ టు యాడ్ ఎ సాంగ్ అనమాట. ఏం చేయాలంటే మనం ఈ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్, ఇప్పుడు చూసారా ఇది ఇంపోర్ట్ ఆడియో అని ఉంది కదా, ఆడియో అని క్లిక్ చేస్తే ఇది తీసుకెళ్తుంది మీ ఫోల్డర్కి. సో నేను డెస్క్టాప్లోకి వెళ్ళి ఒక సాంగ్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. చూసారా, అలా సెలెక్ట్ చేయగానే ఇట్ విల్ జస్ట్ డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా, దిస్ ఈజ్ ద సాంగ్. నేనేం చేస్తున్నాను, నా టైమ్ షిఫ్ట్ టూల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఈ ట్రాక్ని కొంచెం అలైన్ చేసుకుంటున్నాను నేను. చూసారా, అలైన్ చేసుకోగానే ఇప్పుడు చూడండి, బికాస్ మీరు నోటీస్ చేసే పైన 1.5 ఇది టైమర్ అనమాట. ఈ టైమర్ కొంచెం ఎక్స్పాండ్ కావాలనుకోండి, ఇందాక మీరు నోటీస్ చేస్తే ఇది చాలా ఎక్స్పాండెడ్ వ్యూలో ఉండింది, కానీ ఇప్పుడు అంతగా ఇదేంటి అంత దగ్గరకు అయిపోయింది. కాబట్టి ఇదిగోండి, ఈ యొక్క మ్యాగ్నిఫైయింగ్ టూల్ని నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. చూడండి, జూమ్ టూల్ క్లిక్ చేసి నేను లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్, నాకు ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కన్ఫ్యూజ్. ఓకే, లెఫ్ట్ క్లిక్ చేస్తుంటే ఇట్ విల్ గెట్ ఎక్స్పాండెడ్. చూడండి, ఇక్కడ ఎక్స్పాండ్ అయింది చూడండి, చూసారా, కొంచెం అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే రైట్ క్లిక్ చేస్తే ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ షేప్, అంటే మళ్ళీ దగ్గరకు అయిపోతూ ఉంటుంది. సో నౌ ఐ వాంట్ ఎక్స్పాండ్ ఇట్, కాబట్టి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, చక్కగా ముందు వాయిస్ వస్తుంది, తర్వాత మ్యూజిక్ మనం యాడ్ చేసామన్నమాట. 3 ట్రాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, we will play all together at once. Hello and welcome to you are listening 98.1 FM. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు I am very happy. చూసారా, సో ఇక్కడ మనం వాయిస్ యాడ్ చేసాం, అలాగే ఇంకో వాయిస్ యాడ్ చేసాం, అలాగే ఇక్కడ మనం సాంగ్స్ యాడ్ చేసాం అనమాట. సో దిస్ ఈస్ ద వే మీరు మాట్లాడుతూ మళ్ళీ మధ్యలో సాంగ్ యాడ్ చేసి, మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ సాంగ్ యాడ్ చేసి, అలా మీ దగ్గర ఉన్న MP3 ఫైల్స్ అన్నీ కూడా లేకపోతే మీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ సాంగ్స్ కానీ యూ కెన్ ఇంపోర్ట్ ద సెలెక్షన్ అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఫేడ్ ఇన్ చేయొచ్చు. ఫేడ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలా చేయాలంటే, అగైన్ నేను ఈ ట్రాక్ని కొంచెం ఇక్కడ వరకు డ్రాగ్ చేయాలన్నమాట. అందుకని నేనేం చేస్తున్నాను చూడండి, టైమ్ షిఫ్ట్ టూల్ పట్టుకొని ఈ యొక్క ట్రాక్ని కొంచెం ఇలా లాగుతున్నాను అనమాట. లాగుతుంటే చూడండి, మనం ఇప్పుడు చూడండి ఎలా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా వస్తుందో. మాట్లాడుతున్నప్పుడు వెనక సాంగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. హలో అండ్ వెల్కమ్ టు యు ఆర్ లిస్నింగ్ 98.1 FM. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. చూసారా, సో సాంగ్ వెనక స్టార్ట్ అయిపోతుంది కాబట్టి జనరల్గా రెండు ఒకటే వాయిస్లో ఉంటే కొంచెం జారింగ్ ఎఫెక్ట్గా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ఫేడ్ ఇన్ అని చేస్తాం. ఫేడ్ ఇన్ ఏమవుతుందంటే వెనక సాంగ్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అందుకని నేనేం చేస్తున్నాను, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ ఇన్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ చూసారా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సో ఫేడ్ ఇన్ చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్లోగా స్టార్ట్ అయ్యి ఎక్కువ ఈ లైన్స్ అనేవి పెద్దవి అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాంగ్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా, సో ఫీల్ ఫ్రీ టు ప్లే విత్ దీస్ థింగ్స్. ఈ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా మంచి ఎఫెక్ట్స్ అండి. ఇక్కడ ఫేడ్ ఇన్ ఉంది, ఫేడ్ అవుట్ ఉంది. సో ఇలాగే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. జనరల్గా మనం అన్నీ వాడాల్సిన అవసరం లేదు, బట్ జనరల్గా ఈ ఫేడ్ ఇన్ అనేది కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. సో మనం మాట్లాడుతున్నప్పుడు వెనక ప్రొఫెషనల్ రేడియోస్లో వచ్చినట్టుగా
వెనక స్లోగా సాంగ్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, నౌ మనం మాట్లాడడం చూసాం. అలాగే సాంగ్ పెట్టడం చూసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేయడం చూద్దాం. బికాజ్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, యూ కీప్ ఆన్ సేవింగ్ ఇట్. ఫస్ట్ టైమ్ సేవ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ గో సేవ్ యాజ్. సేవ్ యాజ్ అన్నప్పుడు ఆహ్, నేను నా నేను రేడియో అనేది ఒక సెపరేట్‌గా ఫోల్డర్ పెడుతున్నాను. బట్ అగైన్ ఇట్స్ అప్ టు యూ. మనం ఎక్కడ సేవ్ చేస్తే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఆహ్, ఇంపార్టెంట్ ఆప్షన్స్ గమనించాల్సిందేంటంటే ఆహ్, సేవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రేడియో వాళ్ళు మనం తెలుగు లహరి వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారంటే, మీరు చేసే డేట్‌ని పరంగా సేవ్ చేయమని చెప్తారు. సో, ఈరోజు 10థ్ ఆఫ్ ఏప్రిల్ 2013 కాబట్టి నేనేం చేయాలంటే 2013 ముందు ఇయర్ అండర్‌స్కోర్ మంత్ అండర్‌స్కోర్ డేట్ ఇది అండర్‌స్కోర్ ఏ రోజైతే మీరు బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నారో ఆ రోజు. సో, దిస్ గోస్ టు తెలుగు లహరి టీఎల్ అండర్‌స్కోర్ 9:30 to 10:30 AM. 9:30 AM అండర్‌స్కోర్ 10:30 AM. అంటే ఆ రోజు బ్రాడ్‌కాస్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసే ముందు ఓకే. ఒడాసిటీ సేవ్. సో, సేవ్ చేసేసాను నేను. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఇది ఒడాసిటీ ఫార్మాట్‌లో ఉంది. దీన్ని మనం ఎంపీ3 ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలి. వన్స్ యూ హావ్ ఫినిష్ యువర్ 1 అవర్ ప్రోగ్రామ్ మీరేం చేయాలంటే దాన్ని ఇది ఒడాసిటీ ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి మనం సీడీలోకి ఎక్కించేటప్పుడు ఒడాసిటీ ఫార్మాట్‌లో ఎక్కించలేం. ఎంపీ3 ఫార్మాట్‌లోనే మనం ఎక్కించగలం. అందుకని వాట్ ఐ హావ్ టు డూ నేను ఎక్స్‌పోర్ట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నేను మాట్లాడేసాను. నా ట్రాకింగ్ అంతా ఇగో సాంగ్స్ అని ఇలా ట్రాక్స్ ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి. మీకిక్కడ ట్రాక్ నేమ్స్ కూడా వస్తాయి. చూసారా ఇది 'మాటే మంత్రము' అనే సాంగ్. అలాగే ఆడియో ట్రాక్స్ ఇలా నేమ్స్ కూడా వస్తాయి. సో, యూ కెన్ ప్లే విత్ ద ట్రాక్స్. కీప్ ప్లేయింగ్ విత్ దట్ వన్. అలాగే ఇందులో ఉన్న ఎడిట్‌లో నుంచి ఎక్కువ ట్రాక్స్‌లో నుంచి యూ కీప్ ఆన్ ఎక్స్‌పెరిమెంటింగ్ దీస్ థింగ్స్. మీకు ఎలాంటి హెల్ప్ కావాలో నాకు మళ్ళీ ఈమెయిల్ చేస్తే గనక నేను దానికి తగ్గట్టుగా ఇంకో ట్యుటోరియల్ చేసి ఐ విల్ అప్‌లోడ్ ఇన్ టు యూట్యూబ్. ఆహ్, అలాగే ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేయడం చూద్దాం. మనం ఎంపీ3లో సేవ్ చేయడం చూద్దాం. సో, వి విల్ గో టు ఫైల్ అండ్ వి విల్ గో టు ఎక్స్‌పోర్ట్. సో, ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు జనరల్‌గా ఇట్ విల్ టేక్ యూ టు ద డిఫాల్ట్ ఫోల్డర్. సో, మనం ఇక్కడ మళ్ళీ అదే పేరు పెట్టేసి ఎంపీ3 ఫైల్ పెట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్‌లోకి వెళ్ళి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దిస్ ఈస్ 320 kbps. ఓకే. జనరల్‌గా బై డిఫాల్ట్‌లో 180 ఎంతో ఉంటుందది. బట్ చేంజ్ ఇట్ టు 320. ఎవ్రీథింగ్ అలాగే ఉంచేసేయండి. అండ్ దెన్ యూ సే ఓకే. ఓకే. అండ్ దెన్ యూ సే సేవ్. ఇప్పుడు, ఇప్పుడు ఇది నాది లాస్ట్‌లో మాటే మంత్రము నేను సేవ్ చేశాను కాబట్టి డిఫాల్ట్‌గా మాటే మంత్రము యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఐ విల్ డిలీట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ దెన్ ఐ విల్ సే ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే గనక ఒక చిన్న విండో అపియర్ అవుతుంది. ఆ విండో మనకు చెప్తుందనమాట. ఇంకా ఎంత టైమ్ ఎలాప్స్ అయింది. ఇంకా ఎంత ఎంత టైమ్ ఉంది అని చెప్పేసి. సో, ఇది చూపిస్తాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తాను నేను. సో, ఇన్ ద మీన్ టైమ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇఫ్ యూ గెట్ స్టక్ ఎనీవేర్ నాకు ఈమెయిల్ చేయండి. లేకపోతే తెలుగు లహరికి ఈమెయిల్ చేయండి. కన్వీనర్ గారు నాకు చెప్తారు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అండ్ ఐ విల్ డూ ఆల్ దోస్ వీడియోస్ అండి. ఓకే. సో, బ్యూటిఫుల్. ఇది అయిపోయింది. సో, లెట్స్ గో టు మై డెస్క్‌టాప్. అక్కడ నేను సేవ్ చేశాను. ఇది చూసారా? ఇదనమాట. ఎంపీ3 ఫార్మాట్‌లో ఉంది. సో, లెట్స్ డబుల్ క్లిక్ ఇట్. హలో అండ్ వెల్కమ్ టు యు ఆర్ లిస్టెనింగ్ టు 98.1 FM. ఈ యొక్క సాయంత్రం మీతో గడుపుతున్నందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. శతమానం భవతి చూసారా? సో, దట్ ఈస్ ద కంప్లీట్ సైకిల్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఒడాసిటీ టు ద ఎండ్ ఈస్ హౌ టు ప్లే. సో, ఈ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను ఆశిస్తున్నాను. యాజ్ ఆల్వేస్ ఇంకేమన్నా కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.